సెల్లో తీసాం. సెల్లో తీసాం. సెల్లో తీసాం. సెల్లో తీసాం.
వాళ్ళకి అనుకున్నాం, కానీ వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు చుక్కలు చూపించేశారు. ఈయన కొడుకులు అధికారంలో ఉన్నంతసేపు నోటుకు వచ్చింది వాగి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి, లోకేష్ గారిని బూతులు తిట్టి, మేము పెద్ద మొగోళ్ళమి, నేను పెద్ద మగాళ్ళం, మేము మా అంత వీరులు లేరు, ఇంకా గన్నవరంలోని గుడివాళ్ళలోని నన్ను నానిని ఓడితే మీరు మొగోళ్ళు, అంత సినిమా ఉందా, అంత దమ్ము ఉందా అని నోటుకు వచ్చింది వాగి రెచ్చిపోయారు ఈ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ. కొడాలి నాని గారికి ఆల్రెడీ కోటింగ్ అయిపోయింది మధ్యాహ్నం. ఇంకా వారం 10 రోజుల పాటు కొంపలోంచి బయటికి రాడు, ఖచ్చితంగా రాడు. ప్రమాణ స్వీకారం అయిపోయిన వారం 10 రోజుల వరకు కూడా కొంపలోంచి బయటికి రాడు. ఒకవేళ వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి సమయంలోనో ఏ అప్రాప్త సమయంలోనో ఎవరికి తెలియకుండా గన్నవరం వెళ్ళి అక్కడ ఫైట్ ఎక్కి హైదరాబాదో లేదంటే ఏ చెన్నైగా పారిపోవాలి తప్పితే ఆడు పగటపూట బయటకైతే రాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా సేమ్ అంతే. వల్లభనేని వంశీ గురించి ఇంటికి వెళ్ళి రారా అబ్బాయి బయటికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడా కదా ఏంటో మాట్లాడదని చెప్పేసానంటే ఆడింట్లో నుంచి బయటికి రావట్లేదు. ఆడింటి లోపల ఉండి కూడా నేను ఇంట్లో లేను అంటే లేడని చెప్పేస్తుంది అనమాట. ఆదపురికి నా కొడుకులు. మరి మనకి ఎందుకురా పెద్ద పెద్ద మాటలు, మేము పొడి చేస్తాం పీకేస్తాం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టాలా, లోకేష్ గారిని అవమానించాలా, భువనేశ్వరి గారిని అవమానించాలి, పెద్ద పెద్ద మాటలు. ఏమైంది, ఎవడన్నా కాపాడి నాదురున్నాడు ఇవాళ అని చెప్పొచ్చుగా. సమాధానం ఎరగదీసేస్తానన్నావు కదా మొన్న ఎన్నికల పోలింగ్ రోజు కూడా. వదలండి నా కొడుకులు నేహేస్తాను మామూలు డామ్ డూడాకారం అన్నాడు. ఏమైంది ఇప్పుడు? కింద నుండి ఒక నిమిషం వీడియో చూపిస్తాను, ఉన్నాను ఒక నిమిషం. తెలుగుదేశం కార్యకర్తలు నీ కొంప దగ్గరకు వచ్చి రారా నా కొడక అంటే కూడా నువ్వు బయటికి రాకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి మేము ఇంట్లో లేము, ఇంట్లో లేనప్పుడు వచ్చారు, బొక్కేం కాదు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు రమ్మంటారు రేపు అప్పుడే వస్తారు పోనీ. ఇగో వీడియో చూసి తగలాడు. పగబట్టేశారు నీ మీద. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కొడాలి నాని పైన వల్లభనేని వంశీ పైన పగబట్టేశారు. మామూలు పక్క కాదు అది. దొరికితే శాపిలంతో ఉన్నట్టు తోముతారు ఖచ్చితంగా. మీరు మాట్లాడిన మాటలకి, మీరు అవమానించిన విధానానికి ఎవడో మర్చిపోడు. మీరు అనుకుంటున్నారు మహా అయితే 4 రోజులు ఉంటుందిలే, 2 నెలలు ఉంటుందిలే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పనిలో ఆయన ఉంటాడో, మమ్మల్ని పెద్దగా పట్టించుకోడు, మనం ఎన్ని బూతులన్నా మాట్లాడేచ్చలే, ఇంకా మనల్ని మర్చిపోతారులే అని చెప్పేసి అని మీరు అనుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి బొత్తిగా 11 సీట్లే వస్తాయి, 11 స్థానాలు వస్తాయని చెప్పి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా గన్నవరంలోని గుడివాడలోని మళ్ళీ మనమే గెలుస్తాంలే ఖచ్చితంగా. పైన అధికారంలోకి రాకపోయినా కానీ ఖచ్చితంగా మనం గెలుస్తాం, మనకు ఆ పట్టు ఉంది కదా అని చెప్పేసి భ్రమపడ్డారు. సీన్ సిరిగిపోయింది. మెజారిటీ లెక్క వేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొక 5-10 ఏళ్ళు అధికారంలోకి రారు. భారీ మెజారిటీ డిఫరెన్స్, చాలా తేడా ఉంది. ఇప్పుడు పిల్లిల మాట, సచ్చిన పాములు లాంటి వాళ్ళు కొంపల్లోంచి బయటికి రారు, కొంపల్లో ఉండరు, భయం మాట బిక్కుమని బతుకుతూ ఉండాలి. ఈ 5 ఏళ్ల కాలం పాటు మీ పరిస్థితి అంతేరా. రాసి పెట్టుకుంటా, నేను చెప్తున్నానని కాదు కానీ ఈ 5 ఏళ్ల కాలం పాటు మీకు సుక్కలు చూపించేస్తారు రాజకీయంగా. బాబోయ్ మాకు ఈ రాజకీయాలు వద్దు, మేము ఈ రాజకీయాల్లో ఉండలేము, ఈ రాజకీయాలు మేము చేయలేం అని చెప్పి మీ చేత దండం పెట్టేస్తారు. చూడండి రా, నిన్ను ఆ కొడాలి నాని కానీ ఇద్దరినే కలిపి మీ చేత దండం పెట్టేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. వెర్రవీగిపోయారు, పరిస్థితి తారుమారు అయిపోయింది. కనీసం మీకు మద్దతుగా ఎవడో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుని ఒక్కడు రోడ్డు మీద నిలబడిన పరిస్థితి లేదు ఇవాళ. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు, మీరు తిట్టియండి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టియండి, లోకేష్ గారిని బూతులు తిట్టియండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అవమానించండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేసాడు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒకవేళ అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడడం కూడా మేము కూడా బోల్ మాటలు మాట్లాడవచ్చు. అప్పుడు మీకు మాకు పెద్ద తేడా ఉండదు కదా. అందుకే చాలా సందర్భాల్లో చెప్పాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటారా అన్ని రోజులు ఒకేలా అవ్వకుండా పరిస్థితి తారుమారైందంటే కనుక కుక్కను బాధ్యత బాధేస్తారు మనం రోడ్డు మీద కనబడితే. రాజకీయాలను ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు మీరు అని చెప్తే వినే టైప్ కాదు కదా మీరు. వెళ్ళా ఆడు నా బొచ్చు అంటాడు, నా ఏకంటాడు, నా ఇంటికంటాడు, కొడాలి నాని గాడు, ఆయన చూసి నువ్వు రెచ్చిపోయావు.
ఒకవేళ మనం ఓడిపోయినా కానీ ఆడికి వెళ్తాడు కదా, ఆడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి అనుకున్నాం. ఇద్దరికి దిక్కు ముక్కు లేకుండా పోయింది ఇవాళ. బొడ్డగాలు ఇంత బొడ్డగాలు వచ్చి మీ కొంపల దగ్గరికి వచ్చి తొల్ల కొడుతుంటే తిరిగినా కొడకలారా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసి, కొడాలి నాని అయితే 4 సార్లు ఎమ్మెల్యే, నువ్వు 2 సార్లు చేసి కూడా సచిన్ పాముల్లాగా ఇంట్లోంచి బయటికి రావట్లేదంటే అర్థం చేసుకో మీ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇన్నాళ్ళు మీ బలమో మీ బలుపు అని చెప్పేసి అనుకున్నారు. మీ బలం మీ బలుపు ఏం కాదు, మీ బలగం ఏం కాదు. అక్కడ గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచిన, గుడివాడలో ఆడు 4 సార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూలాన్ని, అంటే 2 సార్లు వైసీపీ తరఫున గెలిచేయాలి అనుకో, కొడాలని పక్కన పెట్టండి. అది మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీయే కదా. మరి మీకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అయితే, మనం ఒళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి మన ఎత్తున కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి అని నోటుకొచ్చి మాట్లాడారు కదా. పోనీ వాళ్ళ మీకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడేమో చూడు. కనీసం సాక్షిలో కూడా ఇలా మీ ఇళ్లపైకి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి రెండ్రా నా కొడకలారా బయటికి, అధికారంలో ఉన్నంతసేపు నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడాలని అని చెప్పేసి అని బొడ్డగాళ్ళు వచ్చి మీ ముందు తొడలు కొడుతుంటే సచిన్ పాముల కన్నా హీనం ఏమైపోయింది వాళ్ళ. అందుకే నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు ఎక్కడి నుంచి అయినా కానీ జాగ్రత్త అబ్బాయి. వల్లభనేని వంశీ కొడాలి నానినైనా ఏమో చెప్పలేం, కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా వదలరు. నీకు ఖచ్చితంగా బడితిపోజు ఉంటుంది. అది ఇవాళ రేపా లేదంటే వారం తర్వాత ఉండొచ్చు, 10 రోజుల తర్వాత ఉండొచ్చు, ఎట్టా ఉండొచ్చు ఏమో తెలియదు, కానీ మూమెంట్ చూస్తుంటే ఖచ్చితంగా నీకు దెబ్బలు తగిలేస్తాయి. నువ్వు దెబ్బలు తినేస్తావు అనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. నాకు క్లియర్గా కనబడిపోతుంది. నా మాట నువ్వు శుభ్రంగా ఎక్కడికైనా పారిపో, ఒక 5 ఏళ్ళు కనబడమాక. అలాగన్నా కానీ దెబ్బలు దెబ్బతుంది. పారిపోయినా ఉపయోగం లేదు, నేను లాక్కొస్తారు అవసరం అయితే. నువ్వు ఎక్కడ పారిపోయినా పాపానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదమ్మా. నువ్వు ఇవాళ పారిపోయినా, రేపు పారిపోయినా, ఎల్లుండి పారిపోయినా, నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ తీసుకొస్తారో. అమెరికా చెక్కేద్దాంలే, మనం ఎవడ పీకోలేమని చెప్పి అనుకుంటున్నావేమో. అబ్బాయి అక్కడికి వెళ్ళా కానీ వర్కౌట్ అవ్వదమ్మా. ఇంకా ఉన్నారు, ఇంకా బెటాలియన్ ఉంది. రోజా నెక్స్ట్ రోజాకే అనుకుంటా సినిమా. రోజా వల్లభనేని మన అంబటి రాంబాబు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తానికి కంగ్రాచులేషన్స్ అమ్మ మీ అందరికీ కూడా. దీపావళి చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది మీకు. ఇంకా చాలా టైం ఉంది, కానీ దీపావళికి మీకు చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. దీపావళి వరకు మీకు రోజు దీపావళి వెళ్ళిన తర్వాత దసరా పండగ, దసరా వెళ్ళిన తర్వాత అన్నీ వస్తాయి. ఇంకా క్రిస్మస్, సంక్రాంతి, మీకు సంవత్సరం పొడుగునా పండగలు. మురిసిపోవడమే మాకు పండగ, మీకు పండగ. 5 ఏళ్ళు దీనికి కరువు మాత్రం ఉండదు. రాసి పెట్టుకోగలుగుతాను, బాగా చెప్తాను నీకు, బలగుద్ది చెప్తా. ఇదైతే నేను క్లారిటీగా చెప్పగలుగుతా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఇంకా మీరు ఒక 2, అంబటి రాంబాబు, రోజా. మీకు ఇక దీపావళి స్టార్ట్ అయినట్లు లెక్క.